Hi guys, this is Vijay అండ్ ఈరోజు మనం చూడబోయే స్కాలర్షిప్ వచ్చేసి పరివర్తన్ ఈసీఎస్ఎస్ ప్రోగ్రామ్ 2025 అండ్ 26. ఇది వచ్చేసి క్లాస్ ఫస్ట్ నుంచి 12th అండ్ డిప్లొమా, ఐటీఐ, పాలిటెక్నిక్, అండర్ గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్కి అయితే ఇదైతే ఎలిజిబుల్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే the students must be currently studying in classes 1 to 12 or pursuing diploma, ITI and పాలిటెక్నిక్ వాళ్ళైతే ఎలిజిబుల్ ఉన్నారు. దీనికి ఏ మినిమం ఆఫ్ 55% మార్క్స్ ఇన్ ది ప్రీవియస్ క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ ఈజ్ రిక్వైర్డ్. ప్రీవియస్ ఎగ్జామినేషన్లో మీకు 55 మార్క్స్ వచ్చి ఉంటే మీరైతే ఈ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవుతారు. ద యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2.5 lakhs. అంటే మీ ఇన్కమ్ వచ్చేసి 2.5 lakhs బిలో ఉండాలి. ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు అప్లికెంట్స్ హూ హ్యావ్ ఫేస్డ్ పర్సనల్ ఆర్ ఫ్యామిలీ క్రైసిస్ విత్ ఇన్ ద పాస్ట్ 3 years which have significantly impacted their ability to bear the cost of education and put them at risk of discontinuing their studies. ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఎవరికి ఇస్తారంటే ఎవరికైతే ఇప్పుడు ఫర్ సపోజ్ ఎవరైనా వాళ్ళ పేరెంట్స్కి ఏమన్నా అన్ఎక్స్పెక్టెడ్ ఏమన్నా హెల్త్ ఇష్యూ అయ్యుండి ఏదైనా మేజర్ ఇంజురీయో లేదంటే మేజర్ హెల్త్ ఇష్యూనో వచ్చి ఉంటే ఇన్కమ్ అనేది జనరేట్ చేయలేకపోయే అంత స్థితిలో ఉంటే ఇటంగా వాళ్ళకి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు ఈ స్కాలర్షిప్ ఇవ్వడానికి. అండ్ ఓపెన్ టు ఇండియన్ నేషనల్ ఓన్లీ, ఇది ఓన్లీ ఇండియా వాళ్ళకి మాత్రమే. ఈ స్కాలర్షిప్ యొక్క బెనిఫిట్స్ ఏంటిదంటే క్లాస్ 1 నుంచి 6th క్లాస్ వరకు 15,000 అనేది ఇస్తారు క్వాలిఫై అయితే. క్లాస్ 7th నుంచి 12th అంటే ఇంటర్ వరకు ఇంకా డిప్లొమా, ఐటీఐ, పాలిటెక్నిక్ స్టూడెంట్స్కి అయితే 18,000 అనేది ఇస్తారు స్కాలర్షిప్. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటిదంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ప్రీవియస్ ఇయర్స్ మార్క్ షీట్స్, ఇంకా ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు లేదంటే ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ అట్లా. కరెంట్ ఇయర్ అడ్మిషన్ ప్రూఫ్ అంటే మీరు ఇప్పుడు చదువుతున్నట్టు అడ్మిషన్ ప్రూఫ్ అనేది ఉండాలి. మీ ఫీ రిసిప్ట్ లేకపోతే అడ్మిషన్ లెటర్, ఇన్స్టిట్యూషన్ ఐడి కార్డు, బోనోఫైడ్ సర్టిఫికేట్ ఇట్లాంటిది ఏదైనా ఓకే. అప్లికెంట్స్ బ్యాంక్ పాస్బుక్, క్యాన్సల్డ్ చెక్ ఇన్ఫర్మేషన్ విల్ ఆల్సో బీ క్యాప్చర్డ్ ఇన్ ది అప్లికేషన్ ఫామ్. అప్లికెంట్స్ బ్యాంక్ పాస్బుక్ అనేది కావాలి. ఒకవేళ మీరు క్వాలిఫై అయితే అందులో మనీ క్రెడిట్ చేయడానికి. ఇన్కమ్ ప్రూఫ్ ఎనీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఇన్కమ్ ప్రూఫ్ ఇష్యూడ్ బై గ్రామ్ పంచాయత్, వార్డ్ కౌన్సిలర్, సర్పంచ్. ఇన్కమ్ ప్రూఫ్ ఇష్యూడ్ బై తహసీల్దార్. అంటే ఇన్కమ్ ప్రూఫ్ అనేది మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఇక్కడ మీకు అడుగుతున్నారు. ప్రూఫ్ ఆఫ్ ఫ్యామిలీ, పర్సనల్ క్రైసిస్, ఫ్యామిలీ అంటే ఇప్పుడు మీ రేషన్ కార్డు పెట్టొచ్చు. ఇంకా హౌ కెన్ అప్లై మనం ఇప్పుడు చూడబోతున్నాం ఇట్లా మనం ఈ స్కాలర్షిప్ని అప్లై చేసుకోవచ్చు. స్టార్ట్ కొట్టేసేయండి. అండ్ ఇక్కడ మీ డీటెయిల్స్ అడుగుతుంది. ఫస్ట్ స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్ వచ్చేసి ఫస్ట్ నేమ్, మీ యొక్క సర్నేము అండ్ మీ లాస్ట్ నేము, మీ ఈమెయిల్ ఐడి, మీ మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్. మీకు ఇంకో సిమ్ ఉంటే ఐటమ్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అనేది పెట్టుకోవచ్చు. మీ వాట్సాప్ నెంబర్ ఏదో అది పెట్టాల్సి ఉంటుంది. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ జెండర్ అండ్ మీ కేటగిరీ, జనరల్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, అదర్ రిజర్వేషన్స్ ఉంటే అది ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ మీ ఆధార్ కార్డ్ నెంబర్, మీ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీ ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి ఎంత, మీ ఇన్కమ్ సర్టిఫికేట్ మీద ఎంతైతే ఉంటుందో అంతే ఇక్కడ మెన్షన్ చేయాలి. అది డిఫరెంట్లీ ఏబుల్డ్. ఒకవేళ మీరు హ్యాండిక్యాప్డ్ అయి ఉంటే
లేకపోతే ఇంకేదన్నా డిసేబిలిటీస్ ఏమైనా ఉంటే గిటంగా మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. లేదంటే నో అని పెట్టేసేయండి. పేరెంటల్ స్టేటస్ ఇప్పుడు మీ పేరెంట్స్ అంటే కొంతమందికి ఒక పేరెంట్ ఎక్స్పైర్ అయ్యి ఉంటారు కదా! అట్లా ఇక్కడైతే అడుగుతారు. సింగిల్ పేరెంట్ అలైవ్ ఇక్కడ మీకు ఆప్షన్స్ ఇస్తారు. సింగిల్ పేరెంట్ అలైవ్ ఒకవేళ పేరెంట్ ఎక్స్పైర్ అయ్యి ఉంటే సింగిల్ పేరెంట్ అలైవ్ అని పెట్టండి. లేదంటే ఇద్దరు పేరెంట్స్ ఎక్స్పైర్ అయ్యి ఉంటే ఆర్ఫన్ అని పెట్టండి. ఇద్దరు పేరెంట్స్ అలైవ్ ఉంటే బోత్ పేరెంట్స్ అలైవ్ అని పెట్టేసండి. నెంబర్ ఆఫ్ సిబ్లింగ్స్ మీరు కాకుండా మీ అన్న కానీ తమ్ముడు కానీ అక్క కానీ చెల్లెలు కానీ ఎంతమంది మీరు కాకుండా అది ఇక్కడ మెన్షన్ చేయండి. మీ అడ్రస్ లైన్ మీ స్టేట్ డిస్ట్రిక్ట్ సిటీ పిన్ కోడ్ మీ హౌస్ రెంటెడ్ ఆర్ ఓన్ హౌస్ అది మెన్షన్ చేయాలి. కరెస్పాండెన్స్ అడ్రస్ మీ అడ్రస్ అంటే పర్మనెంట్ అడ్రస్సా లేకపోతే ఇప్పుడు మీరు ఉంటున్న అడ్రస్ ఏంటిది మీరు పర్మనెంట్గా ఉంటున్న మీ సొంత ఇల్లా లేదంటే రెంటెడా అనేసి ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ వచ్చేసి మీ క్లాస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు పాలిటెక్నిక్ అనుకోండి. పాలిటెక్నిక్ మీద క్లిక్ చేయండి. ఫ్యామిలీ మెంబర్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ది ఇక్కడైతే మెన్షన్ చేయాలి. అంటే మినిమం 2 ఉంటే చాలు. అంటే మదర్ ఫాదర్ లేదంటే మీ బ్రదర్ ఎవరిదైనా ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. అండ్ మీ డాక్యుమెంట్స్ వచ్చేసి రెఫరెన్సెస్ బ్యాంక్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. దాన్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేసేస్తే మీరు ఒకవేళ క్వాలిఫై అయితే మీ బ్యాంక్ అకౌంట్ మీరు ఏదైతే ఇక్కడ మెన్షన్ చేస్తారో ఆ అకౌంట్కి అయితే మనీ క్రెడిట్ అయిపోతుంది. మీరు రిఫరెన్సెస్ అయితే ఇక్కడ మీరు చెప్పిన డీటెయిల్స్ అన్నీ కరెక్టేనా కాదా అనేసి రిఫరెన్స్ కోసం మీకు తెలిసిన వాళ్ళది ఎవరిదన్నా నెంబర్ డీటెయిల్స్ పెట్టాల్సి ఉంటుంది ఇక్కడ. నేనైతే ఇక్కడ టీచర్ ఒకటైతే మా టీచర్ది పెట్టిన ఇంకోటి మా ఫ్రెండ్ది పెట్టిన రిఫరెన్స్ కింద. అండ్ మోర్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే మీ గురించి ఏమైనా మెన్షన్ చేయాలనుకుంటే గిట్టంగా అంటే మీకు ప్రయారిటీ ఫస్ట్ రావాలి. నిజంగానే మీ పేరెంట్స్కి ఎవరికైనా ఏమైనా జరగకూడదు జరిగి ఇప్పుడు మీకు చదువుకునే అంత స్తోమత లేదంటే మీరు ఇక్కడ ఇవి ఫిల్ చేస్తే మీకు ప్రయారిటీ ఎక్కువ ఇస్తారు. సో ఇవన్నీ మీరు ఫిల్ చేస్తే మీకు ప్రయారిటీ ఎక్కువ ఇస్తారు. ఇదంతా ఫిల్ చేసిన తర్వాత ఒకసారి ప్రివ్యూ కొట్టేసుకుంటే మీరు ఏమేమైతే మెన్షన్ చేసారో ఒకసారి మీరు మళ్ళీ రీచెక్ చేసుకుంటే అన్నీ ఓకే ఉంటే ఇటంగా మీరు డన్ అని కొట్టేసేయాలి. దెన్ మొత్తం మీ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయినాక అప్లికేషన్ అనేది డన్ అవుతుంది. సో ఈరోజు వీడియో వచ్చేసి ఇది. వీడియోకి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే ఇటంగా వాళ్ళకి షేర్ చేయండి. చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.